సత్యనిష్ట గురువు తన యథావిధిగా ఆసనమును అలంకరించగానే శిష్యులందరూ లేచి నిలబడి నమస్కరించారు. గురువుగారు, మీరు ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్తున్నారు. నిన్న చెప్పినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం చాలా మాకందరికి కూడా ఆహ్లాదం అనిపించింది. అది వాస్తవంలో జీవిస్తున్నాము అని కూడా తెలియజేసింది. అయితే జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి అని అడిగాడు శ్రావణభూతి. దానికి గురువు చిరునవ్వు నవ్వి, నాయన, జ్ఞానం అనేది తెలియని వ్యక్తులు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అని ఆలోచించి దానికి మార్గాలు వెతుకుతారు. అనేక మార్గాల్లో వారికి అనేక రకాలైన సందేహాలు రావచ్చు. అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు మీరందరూ నా ముందు కూర్చొని అడుగుతున్నారు. మీకు తెలియని విషయాలే నేను చెప్తున్నాను. మీకు తెలిసిందైతే తెలిసింది మాకెందుకు చెప్తారు గురువుగారు అని మీరు అంటారు కదా. అలా అనలేదు అంటే అర్థమేమి? ఓహో, ఈ విషయం మీకు ఇంకా సరైనటువంటి అవగాహన రాలేదు. మీకు జ్ఞానం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. దేనికి సంబంధించిన జ్ఞానం? ఆధ్యాత్మికానికి సంబంధించిన జ్ఞానం. ఇంకా దేనికో సంబంధించిన జ్ఞానాలు మన ఇష్టంగా అవే వచ్చేస్తూ ఉంటాయి. సమాజంలో చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉండే విషయాలు భౌతికంగా మన సమాజంలో చూస్తుంటే ముఖ్యంగా 2 జాతులు మనకు కనబడతారు. వాస్తవానికి ఎన్నో జాతులు, మతాలు, కులాలు ఉన్నా 2 జాతులు మనకు ముఖ్యమైనది. ఏమి అంటే అది ఉన్నవారు, లేనివారు. ఉన్నవారు, లేనివారు. ఈ 2 ఒక ప్రత్యేకమైన జాతులు, విభిన్న ధృవాలు లాంటివి. ఉత్తర ధ్రువం ఒకటైతే దక్షిణ ధ్రువం. ఉన్నవాడు ఇంకా సంపాదించాలనే కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. లేనివాడు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ దాంట్లో విజయం సాధించవచ్చు, లేదా మరలా వెనుకకు వెళ్ళిపోయి అనేక బాధలు పడుతూ ఉండవచ్చు. అయితే విజయం పొందాలి అనుకునే వాళ్ళు లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఎంచుకోకుండా ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వారి మాటలు వీరి మాటలు విని అదేదో చేయబడి ఉంది, వీరెవరో మనకు ద్రోహం చేశారు, చెడు దృష్టి ఉంది, ఆ దృష్టి ఉంది అని చెబుతూ దానికి పరిష్కారాలు వెతుక్కుంటూ సరిపోతుంది. కానీ జీవితం అంతా జ్ఞానం ఎప్పుడు వచ్చేది? ఆ వచ్చిన జ్ఞానం మనకెప్పుడు ఉపయోగపడేది? మనం ఎప్పుడు దానిని ఇంకా ఆచరణలో పెట్టి కనీసం కష్టాలు కానీ వదిలించుకొని కనీసం ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికైనా మనకు అవకాశం ఉండాలి కదా. ఇది జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని తెలియజేసేది మన యొక్క ఇప్పుడు చెప్పుకుంటున్న పతాంజలి యోగ సూత్రాలు. ఇప్పుడు అర్థమైందానైనా జ్ఞానము అంటే ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణం అంటే మీ ఎదురుగా నేను చెప్తున్నాను, దాంట్లో మీకు సందేహాలు ఉంటే అడుగుతున్నారు, ఇది వాస్తవమా కాదా అని. అది నేను మీకు హేతుబద్ధంగా చెప్తూనే ఉన్నాను. కానీ శిష్యులందరూ కూడా ఒకసారి గురువు గారి వంక కృతజ్ఞతాభావంతో చూసి, గురువుగారు, మాకు ఇంకొంచెం జ్ఞానాన్ని కలగచేయండి ప్రత్యక్ష ప్రమాణం గురించి అని అన్నారు. మనకు ప్రకృతే ఒక ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రకృతియే మనకు సకల విజ్ఞానాన్ని ఇస్తున్నటువంటిది. ఈ ప్రకృతి వలనే మనకు ఆహారం వస్తుంది. ఆ ఆహారం తీసుకుంటేనే మనకు శక్తి వస్తుంది. శక్తి వస్తేనే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జ్ఞానానికి అర్హత వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, అన్నాద్భవంతి భూతాని అని. జీవరాశులకు ఆహారం మొదటి ప్రాధాన్యం. ఆహారం అంటే కడుపు నిండడానికి, ఆకలి తీరడానికి, నీరు దాహం తీరడానికి, జీవించడానికి శ్వాస, ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఉచితంగానే ఇచ్చి ఉన్నాడు. అయితే స్వార్థ మానవులు దీనిని అవకాశంగా చేసుకుని వారి దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని ధనానికి అమ్ముకుంటూ ఉన్నారు, భగవంతుడు ఉచితంగా ఇచ్చినటువంటి మనకు సౌకర్యాలను. ఆకాశంలో మనకు రాత్రిపూట చూసినట్లయితే అమావాస్య నాడు, అంటే చంద్రుడు లేని సమయంలో నక్షత్రాలు మనకు కొన్ని కోట్ల కొలది నక్షత్రాలు మనకు ప్రకాశిస్తూ కనబడుతూ ఉంటాయి. చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగారు. శిష్యులు, గురువుగారు, మేము ఎప్పుడు పడుకున్నప్పుడు ఆకాశం ఇంకే కదా చూస్తూ ఉంటాం అన్నారు. అందులో మీరు ఏమేమి గ్రహించారు అని అడిగారు. ఏముంది గురువుగారు, ఆకాశం నక్షత్రాలు చాలా కాంతివంతంతో తెల్లగా అవి మెరుస్తూ ఉంటాయి, మినుకు అంటూ ఉంటాయి అని అన్నారు. అంతవరకు వాస్తవమే. అయితే మన యొక్క పూర్వీకులు, జ్ఞానవంతులు, జ్ఞానులు సూర్య గమనాన్ని 12 రాసులుగా విభజించారు. 12 రాశులలో సూర్య యొక్క సంచారం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటాడు. ఉదాహరణకు మనం పండగ చేసుకుంటాం, సంక్రాంతి పండగ.
ఆ పండగ అంటే కొన్ని నక్షత్రాలు ముసలి ఆకారంలో ఉంటాయి. దాన్ని మకరం అంటారు. మకరం అంటే ముసలి. ముసలి ఆకారంలో ఉంది కనుక అది మకర రాశి అని చెప్పబడుతుంది. అటు ఆ గమనంలో సూర్యగమనంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు కాబట్టి మకర సంక్రమణము. మకర సంక్రమణ. సంక్రమణ అంటే సంభవించడం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం. ఇటువంటి సమయంలో సూర్యగోళంలో అనేక మార్పులు జరుగుతాయి. దానిపైన గ్రహాల ప్రభావం కూడా మారుతాయి. వలన పాడి పంటలు సమృద్ధిగా చేయగలిగి ఆ ఫలధాన్యాన్ని వచ్చి భగవంతునికి నైవేద్యంగా పొంగల్ అనేటువంటి పండగ, సంక్రాంతి అనేటువంటి పండగ మనం చేసుకుంటూ ఉంటాం. కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణాలే. ఇంకొక విషయం గమనించాలి. నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. వాటితో పాటు మన గ్రహాలు కూడా ఉన్నాయి. సూర్యుని చుట్టూ ఉండే గ్రహాలు. అవి మనం 9 అనుకున్నాం. వాటిని ఎలా గుర్తించగలరు మీరు అని అడిగాడు. అప్పుడు వసుంధర పైకి లేచి, గురువుగారు, నక్షత్రాలు స్వయం ప్రకాశకాలకని మేము చదువుకున్నాం, తెలుసుకున్నాం. నక్షత్రాలన్నీ కూడా స్వయం ప్రకాశకాలు. అంటే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని చెప్పబడి ఉంది. గ్రహాలు స్వయం ప్రకాశకాలు కావు. అవి సూర్యుని యొక్క కిరణాలు పడి అవి ప్రకాశిస్తూ ఉంటాయి. చంద్రుడు కూడా అలాంటి వాడే. సూర్యుని యొక్క కాంతిని తీసుకొని చంద్రుడు తన ఆ కిరణాలను చల్లగా మార్చి మనకు వెన్నెల్లాంటి హాయిని, ఉత్సాహాన్ని, చాలా ప్రశాంతంగా ఉండే విధానాన్ని రాత్రిపూట చంద్రుడి మనకు ఆ యొక్క వెన్నెలను ఇస్తాడు. ఇది కూడా మేము గమనించాం అని చెప్పింది. ఏనమ్మా, అది కూడా ఒక ప్రత్యక్ష ప్రమాణమే. ఇంకా మన జీవన విధానంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కొన్ని ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఇక తదుపరి మనం తెలుసుకోవాల్సింది ఏమి? అనుమాన ప్రమాణము, ఆగామి ప్రమాణము. కాసంత విశ్రాంతి తీసుకొని తదుపరి మనం వాటిని గురించి చర్చించుకుందాం అని సత్యనిష్ఠులు అంతటితో ఆపి ఓం తత్సత్.